హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోమాత. నేను ఈరోజు మీకు మల్టీగ్రెయిన్ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మల్టీగ్రెయిన్ తోటి రొట్టెలు తయారు చేసుకోవడం మీకు చూపిస్తున్నాను. ఇది మనము ఈవినింగ్ స్నాక్స్కైనా లేకపోతే ఉదయాన్నే టిఫిన్కైనా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. రోజు చేసుకొని తినాలన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, మల్టీగ్రెయిన్ కాబట్టి. చూడండి, నేను 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. 1 కప్పు మల్టీగ్రెయిన్ ఆటా అండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 చిల్లీస్ కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం అల్లం ముక్క తీసుకున్నానండి. అల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు. మీకు ఎంత చేసుకుంటే దానికి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. కారం కూడా మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత కారం వేసుకోండి. మీకు ఏం కావాలో అది వేసుకోండి. కానీ సన్నగా తరుక్కోవాలండి, బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. మీకు వీలైతే చాక్తో కట్ చేసుకునే పనైతే సన్నగా చేసుకోండి. నేనైతే చాపర్లో వేసేస్తున్నాను. చూడండి, ఆ విధంగా గ్రైండ్ అయిపోయింది. చూడండి ఎంత బాగా సన్నగా చాప్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని తీసుకున్నాను, ఈ పిండిలో కలపపోతున్నాను. చూడండి, దాంట్లో కొంచెము జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుందాము. చూసి మీరు వేసుకోండి ఉప్పు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలండి. మొదట ఇవంతా బాగా కలిపేసుకోండి. మనము ఏవైతే మిక్స్ వేసామో అవంతా బాగా కలుపుకోండి. నేను ఇంకొంచెం ఉప్పు కూడా వేసాను, మీకు చూసి ఉప్పు మాత్రం వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటా కలుపుకోండి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. పూరీకి చపాతీకి మనం కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోండి బాగా. చూడండి, నేను కలిపిన విధంగా చూడండి, ఆ విధంగా ఉండాలి పిండి. మనము ఒత్తేటప్పుడు కరెక్ట్గా ఒత్తుకునేకి ఈజీగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము, తర్వాత చేసుకుందాం. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు సైడ్లో పెట్టి చేసుకుందామండి. ఇది నానిపోయింది పిండి. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూస్తున్నాను. అప్పటికైనా చేసుకోవచ్చు, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, బాగా ఆ నీళ్ళంతా బాగా సరిపోయి మనకు ఈ విధంగా వస్తుంది, గట్టిగా చపాతీ పిండిలాగా. చూడండి ఎంత బాగా కరెక్ట్గా. ఇప్పుడు ఒక తడిగుడ్డ తీసుకొని ఒక ప్లేట్ పైన వేసుకోవాలండి. ఈ విధంగా ముద్ద అయితే మీ చేతికి ఎంత వస్తే అంత ముద్ద తీసుకోండి. మీరు ఎంత తట్టగలిగితే అంత తట్టుకోవచ్చు. నేనైతే నా చేయి చిన్నది, కొంచెం చిన్న ముద్దలే తీసుకుంటాను. ఈ విధంగా ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్ మీద ఈ తడిగుడ్డ, పల్సటి గుడ్డ వేసుకొని దానిపైన కొంచెం నీళ్లు చిలకరించుకోండి. నీళ్ళైతే చల్లాలి. నీళ్లు చల్లితే ఈజీగా లేసి వచ్చేస్తుంది. దీనికి ఆయిల్ అనేదే మాట అవసరం లేదు. మీరు కాల్చుకునేటప్పుడు కొంచెము ఆయిల్ వేసుకోవచ్చు. అప్పుడు కూడా వద్దు అనుకుంటే మీరు వేసుకొని అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేస్తే కూడా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ లేకపోయినా కూడా పర్వాలేదు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి ఆయిల్ లేకపోతే. కొంచెం ఆయిల్ వేసారంటే బాగుంటుంది. ఈ విధంగా నీళ్ళతోనే తట్టుకోవాలండి. మనము చెయ్యి కూడా నీళ్లు చెమ్మ చేసుకొని
తట్టుకోండి. ఈ తట్టుకునే దాంట్లో కూడా ఉంది, పిండి కలిపే దాంట్లో కూడా ఉందండి. చూసుకోండి నేను ఏ విధంగా కలిపానో. నేను 2-3 చూపిస్తాను మీకు. ఈ తట్టడం కూడా మీకు అలవాటు కావాలి. నీట్గా లేసి వచ్చేస్తుందండి, ఏం అతుక్కోదు. మీరు ట్రై చేయండి. ఇంకా మనము ప్లాస్టిక్ పేపర్లు అయితే ఈ విధంగా చూడండి, చేత్తోనే నీట్గా వచ్చేస్తుంది. అది ఊడిపోయింది చూడండి. కొంచెము చెమ్మ అయితే చేసుకోవాలండి, చెమ్మ చేసుకొని చేయండి, ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు బాగా కొంచెము మీడియంలోనే పెట్టుకోండి. ఫ్లేమ్ అయితే కాల్చుకోవాలి, 2 పక్కల బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. నేనైతే వేస్తాను ఆయిల్ లేకుండా కూడా మీరు కాల్చుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేస్తే కానీ బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నాకైతే ఈ రొట్టెలు ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటుంది, తినొచ్చండి. ఉదయాన్నే టిఫిన్కి కూడా తినొచ్చు, హెల్దీ ఫుడ్డే కదా. మల్టీగ్రెయిన్ అంటే ఏమనుకుంటున్నారు? రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు అవేనండి కలుపుతారు. కొందరు సోయా కూడా వేస్తారంట. మనం కూడా అన్నీ సమానంగా బియ్యము అన్నీ సమానంగా వేసుకొని పౌడర్ కొట్టించుకోవచ్చండి. ఈ విధంగా ఆయిల్ పూసుకోవచ్చండి. చూడండి, ఆయిల్ మీకు కావాలంటే పైనే కొంచెం ఆయిల్ పూసుకోండి, చాలా బాగుంటుందండి, టేస్టీగా. దీనికి ఏం అవసరం లేదు, కూరలు కూడా ఏం పచ్చడి కానీ అవసరమే లేదు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అల్లం వేసాము, ఇంకా దాంట్లో కరివేపాకు వేసాము, కొత్తిమీర వేసాము, జీలకర్ర వేసాము. అన్ని ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి, బాగుంటుంది. మళ్ళీ మీరు ఆకుకూరలు వేసుకోవచ్చండి. ఆకుకూరలు ఇప్పుడు చియా సీడ్స్ తోటి మనము కొన్ని ఆకుకూరలు వేసుకుంటున్నాం. చియా సీడ్స్ అని దొరుకుతాయి. ఆ ఆకు చాలా మంచిదని చెప్తారు. ఆ ఆకును కూడా మనము కలిపి ఈ రొట్టెలు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చియా సీడ్స్ తోటి ఆకండి, చాలా బాగుంటుంది. తర్వాత మెంతాకు కలుపుకోవచ్చండి. మెంతాకు కూడా చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. 2 పక్కల బాగా, కొంచెం టైం పడుతుంది. మీడియంలోనే కాల్చుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. మీడియంలో నిదానంగా కాల్చుకోండి. 1 మినిట్ పెట్టి అటు ఇటు తిప్పుకొని నీట్గా కాల్చుకోవాలండి. ఇంకా 2-3 మీకు చూపిస్తాను. ఒకటి చూపిస్తేనే అర్థం కాదేమో, కానీ 2-3 అయితే నేను తట్టేది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా కాలిపోతుందో. మీరు మీడియంలోనే కాల్చుకోండి. ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి, ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ లేకుండా కూడా తినొచ్చు దీన్ని. చూడండి, కాలిపోయింది. ఇంకొక రొట్టె కూడా నేను వేస్తాను. సిమ్లో పెట్టి రొట్టెని వేసుకోండి, మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు, మీడియంలో. ఈ విధంగా తట్టేసాను. ఇంకోటి చూడండి, నీట్గా వచ్చేస్తుందండి, ఏం అతుక్కోదు. పేపర్ కన్నా కూడా ఈ గుడ్డతోనే బాగా వస్తాయి మనకు రొట్టెలు. ఒక పక్క కొంచెంసేపు కాలిన తర్వాత ఇంకొక పక్క మనము తిప్పుకోవాలి. చూడండి, ఇంకొక రొట్టె కూడా చేస్తాను నేను. మీ చేతికి ఎంత వస్తే అంత పెద్దదిగా మీరు చేసుకోవచ్చు. పెద్ద ప్లేట్ పెట్టండి, అప్పుడు కింద ఒత్తుకునేదానికి మీరు సైజును బట్టి మీరు పిండి తీసుకొని ఒత్తుకోవాలి. కానీ గుడ్డ పైన ఆ విధంగా ఒత్తుకోవాలండి. పల్సంగా ఒత్తుకోండి, వస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఎంత పలసంగా మీరు ఒత్తగలిగితే అంత పలసంగా ఒత్తుకోండి, నీట్గా లేసి వచ్చేస్తుంది. మీరు ముందు ట్రై చేయండి, చిన్న ముద్ద తీసుకొని ట్రై చేయండి, తర్వాత పెద్ద ముద్దగా తీసుకొని ట్రై చేయండి. ఆ విధంగా చేయండి. ఒకేసారి పెద్దది చేయకపోతే కొన్నిసార్లు రాదు. మీరు ట్రై చేయాలి.
మొదట చిన్న ముద్ద తీసుకొని ట్రై చేయండి. బాగా వస్తుందంటే ఇంకొంచెం పెద్ద ముద్ద తీసుకోండి. తర్వాత ఇంకా పెద్దది చేయాలనుకుంటే మీరు దాన్ని బట్టి, మీరు చేసే విధానాన్ని బట్టి వచ్చేస్తుంది. అంతా సమానంగా తట్టుకోవాలండి. ఈ విధంగా ముందుగానే ఒక 2-3 గుడ్డలు తీసుకొని ఒకేసారిగా మనము చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా 2-3 గుడ్డలు తీసి పెట్టుకుంటాను. ఒకేసారి తట్టి పెట్టేస్తాను, కాల్చుకోవచ్చండి. మనం అట్ట కాల్చుకోవడం వల్ల మనకు బాగుంటుంది. 2-3గా తయారు చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఈ గుడ్డలు కూడా మీరు పారీన అవసరం లేదు. ఒక కొత్త టవల్ ఇటువంటిది పల్సటిది ఇటువంటికి తీసుకుంటే మనము అది కట్ చేసి పెట్టుకొని ఒక 4 ముక్కలు చేసి పెట్టుకుంటే మనకు అది నెక్స్ట్ టైం కూడా మనం చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా వాష్ చేసేసి ఆరేసేసుకోండి. నెక్స్ట్ టైం మనం మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ అది మనకి యూజ్ అవుతుంది. పారీబాకండి. ఈ గుడ్డలు ప్రతిసారి మనము పారేయాలనుకుంటారేమో, పారీబాకండి. దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మెంతాకు కూడా మనము కలుపుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఇది కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. నిదానంగా కాలుతాయండి ఇవి. మీడియంలోనే పెట్టి కాల్చుకోండి. హైలో పెడితే మాడిపోతాయి. కొంచెం మీడియంలో పెట్టడం వల్ల నిదానంగా సెగ తగిలి బాగా కాలుతుంది. మరి సిమ్లో ఏం అవసరం లేదు, కొంచెం మీడియంలో పెట్టి చేసుకోండి. ఆయిల్ అయితే 1 రవ్వ వేస్తున్నాను నేను. మీకు ఆయిల్ కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకొని అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేస్తేనే కొంచెము మెత్తంగా బాగుంటాయి. మీకు గట్టిగా చెక్కల్లాగా కావాలంటే ఆయిల్ అవసరం లేదండి. బాగుంటాయండి. సాయంకాలము టీకి కానీ, మనము టీలోకి ఏదో ఒకటి తీసుకుంటాం కదా స్నాక్స్, అట్లా సాయంకాలం స్నాక్స్కి ఇది బాగా పనికొస్తుంది. హెల్దీ ఫుడ్ కూడా. దీంట్లో రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ ఉంటాయి. నేనే ఆడించుకుంటాను. రాగులు, సజ్జలు, జొన్నలు, మళ్ళీ ఇది గోధుమలు, బియ్యము, అంతేనండి. 5 రకాలు వేసి నేనైతే ఆడించుకుంటాను. మీకు బయట కూడా మల్టీగ్రెయిన్ ఆట అని దొరుకుతుంది. అంటే గోధుమ పిండిది కాదండి, వేరే మల్టీగ్రెయిన్ దొరుకుతుంది, దాన్ని తెచ్చుకోండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ తీసి వేసుకుందాం. ఫస్ట్ అయితే మీరు వేసిన వెంటనే దాన్ని ఏం టచ్ చేయొద్దు. కొంతసేపు కాలిన తర్వాత తిప్పుకోవాలి. వెంటనే తిప్పొద్దు, 1 రవ్వ కాలాలి. పైన కొంచెం ఆరిపోయింది అన్నప్పుడు తిప్పుకోవచ్చు. పైనే మనకు తెలిసిపోతుంది, కొంచెము డ్రై అయినట్టు అనిపిస్తుంది పైన, అప్పుడు తిప్పుకునేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అయితే పూసుకుంటున్నాను నేను. ఎక్కువ వద్దు. ఈ విధంగా ఆయిల్ పూసుకోవడం వల్ల కొంచెము సాఫ్ట్గా ఉంటుంది రొట్టి. ఇట్టే మనము బియ్యం రొట్టి కూడా వట్టిది కూడా చేసుకోవచ్చండి. తర్వాత మనము రాగి రొట్టి చేసుకోవచ్చు, వట్టి రాగి రొట్టి. జొన్న రొట్టెలు చేసుకోవచ్చు, వట్టియే చేసుకోవచ్చు. నేను ఇది మల్టీగ్రెయిన్ తోటి చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని మాత్రం నొక్కండి. అది నొక్కడం వల్ల రేపు నేనేం పెడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. నా వీడియోలు నచ్చినట్లయితే మీరు రేపు చూడాలి కదా, మళ్ళీ రేపేం పెడుతుంది అని చెప్పి చూడాలి. అందుకోసము నేను బెల్ ఐకాన్ అయితే నొక్కమని చెప్తాను. చాలా బాగుంటుంది. మీరు దీంట్లో మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమో ఆ ఫ్లేవర్ ఎక్కువగా కలుపుకొని చేసుకోండి. చూడండి, ఈ గుడ్డను మాత్రం నేను చెప్పాను కదా, వీటిని వాష్ చేసి మనం పెట్టుకోవచ్చు, జాగ్రత్త పెట్టుకోవచ్చు, ఏమీ కాదండి. ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టేసి ఊరికే ఉతికేసి మనము స్టోర్ చేసుకున్నాం, ఎప్పుడైనా చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. పారేయొద్దు ఆ గుడ్డలు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నాను, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.